జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పసిడి ప్రియులకు ఇది నిజంగానే శుభవార్త. గత కొన్నాళ్లుగా సామాన్యుడికి చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా దూసుకుపోయినటువంటి బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ ముంగిట ఉన్న వేళ పసిడి ధర భారీగా తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 1200 రూపాయల మేర ధర పతనమైపోయింది. దీంతో తులం బంగారం ధర ప్రస్తుతం 1,58,400 వద్ద ట్రేడ్ అవుతుంది. ధరలు మళ్ళీ పెరగకముందే జ్యువెలరీ షాపులకు వెళ్లడం ఉత్తమమని ఇప్పుడు మార్కెట్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. మార్కెట్ సందడి ఇక ఈ ధరల తగ్గింపుతో ఇన్నాళ్ళు కస్టమర్లు లేక వెలవలపోయినటువంటి జ్యువెలరీ షాపులు మళ్ళీ కలకల్లాడుతున్నాయి. అందరూ కూడా షాపుల వద్దకు వెళ్ళి జ్యువెలరీ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే మరలా పెరిగేటువంటి అవకాశం ఉంటే ఇబ్బంది అవుతుందని. వరుస పెరుగుదలతో సామాన్యులకు భయపెట్టిన పసిడి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు షోరూంల బాట పడుతున్నారు. కేవలం 24 క్యారెట్లే కాదు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రేటు కూడా 1100 మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈ తగ్గింపు స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్. బంగారం అంటే కేవలం అలంకరణే కాదు, అత్యుత్తమ పెట్టుబడి సాధనం కూడా. అందుకే ఈ తగ్గుదల ఇన్వెస్టర్లకు ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఆల్ టైమ్ హై రికార్డుతో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర దాదాపు 20,000 రూపాయలు తక్కువగానే ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ స్వల్పకాలిక తగ్గింపును అందిపుచ్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బంగారం భారీగా దిగిరావడమే ఇవాల్టి అతిపెద్ద మార్కెట్ అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక తాజా ధరలను వివరంగా చూస్తే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,200 రూపాయలు తగ్గి 1,58,400కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,100 తగ్గి 1,45,200 వద్ద కొనసాగుతుంది. అయితే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర 3 లక్షల వద్దే స్థిరంగా కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు అని కూడా మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు. మరొక వైపు బంగారం రేట్లు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు లభించిన ఈ ఊరటను వినియోగించుకోవాలని కూడా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ కారణాల వల్ల పసిడి రేట్లు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి పెళ్లి కోసం కొనుక్కోవాలనుకున్న వారు ఇది సరైనటువంటి సమయం అంటూ కూడా చెప్తున్నారు. పెట్టుబడి పెట్టేవారైనా సరే ఇది సరైనటువంటి సమయంగా చెప్తున్నారు. ఏదేమైనా కూడా వరుసగా తగ్గుతూ వస్తున్నటువంటి బంగారం ధరలైతే మధ్యతరగతి సామాన్యులకైతే ఒక వరంలా మారింది. పెట్టుబడిదారులకు కూడా ఇది ఫ్యూచర్లో అద్భుతమైనటువంటి సమయంగా మారొచ్చు ఇప్పుడు పెట్టుబడి పెడితే. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవడానికి చాలామంది ఇప్పుడు షోరూంల వద్ద క్యూలు కడుతున్నారు.